అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇక ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకెళ్లొద్దని సూచించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ. ఒక అండమాన్ సముద్రంలో వాయుగుండంగా ఏర్పడినటువంటి వాయువ్య దిశగా అయితే మాత్రం అది ప్రయాణిస్తుంది. ఈ యొక్క దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి వాయుగుండం కూడా తీవ్ర స్థాయిగా కూడా అది రేపు అంటే 48 గంటల్లో ఈ యొక్క వాయుగుండం కూడా తీవ్ర స్థాయిగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ఒక వాయుగుండం కూడా ఏర్పడుతుంది. ఇక ఈ రెండు అల్పపీడనాలు కూడా వాయుగుండంగా మారేటువంటి పరిస్థితులు అయితే 48 గంటల్లో కూడా ఇది తీవ్ర స్థాయిగా కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీని ద్వారా అయితే మాత్రం ఇప్పటి వరకు 28వ తేదీ వరకు మత్స్యకారులు అయితే మాత్రం సముద్ర వేటకి పోవద్దనేసి అయితే అప్పటి వరకు వెలుసుబాటు అయితే కల్పించారు. కాకపోతే ఈ యొక్క అల్పపీడనాలు రెండు ఉన్న దాని వల్ల అయితే మాత్రం 27వ తేదీ వరకే మాత్రమే వాళ్ళకి సడలింపు కూడా ఇచ్చారు. 28వ తేదీ నుంచి చేపల వేటకు కూడా పోకూడదనేసి అయితే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 29, 30, 1, 2 తేదీల్లో అయితే మాత్రం ఈ యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద, అది కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ప్రభావం ఉంటుందనేసి అయితే చెప్పారు. దీనికోసం అయితే మాత్రం ఈ యొక్క శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ఏర్పడినటువంటి అల్పపీడనం ద్వారా అయితే మాత్రం ఉపరితల ఆవర్తనంలో కూడా పూర్తిగా కూడా మార్పులు సంభవించేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉంది. ఇది రేపు రాత్రి తర్వాత ఈ యొక్క తుఫానుకి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా తెలవనున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ అయితే మాత్రం తెలిపింది. దీంతో తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా దీనిపైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు సముద్ర వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులంతా కూడా 27వ తేదీ సాయంత్రం లోపు వచ్చేయాలనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇంతకు ముందుగా అయితే మాత్రం ఈ యొక్క రెండు వాయుగుండాలకు సంబంధించి 28వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చని చెప్పారు. కాకపోతే ఈ యొక్క తీవ్రతను బట్టి 27వ తేదీ వరకే దీన్ని సడలింపించి 27వ తేదీ సాయంత్రం వరకు వచ్చేయాలనేసి చెప్తా ఉన్నారు. ఇక ఈ 4 రోజులు కూడా సముద్ర వేటకి వెళ్ళకూడదనే వాళ్ళకి ఆదేశాలు కూడా అయితే జారీ చేశారు. దీని ప్రభావం కూడా ఎక్కువగా ఒక సముద్ర తీరంలో ఉండేటువంటి జిల్లాలు కానీ అలాగే రాయలసీమలో ఎక్కువగా కూడా దీని ఒక ప్రభావం ఉంటుందనేసి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఇప్పటికే రాయలసీమలో పలు ప్రాంతాల్లో అయితే అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర అధికారులు అలాగే జిల్లా స్థాయి అధికారులు కూడా దీని మీద అప్రమత్తం అయ్యారు. రేపు రాత్రి తర్వాత ఈ యొక్క తుఫాను బలపడి కూడా 48 గంటల తర్వాత నుంచి కూడా ఈ తుఫాను భారీ తీవ్రత కూడా సంభవించేటువంటి అవకాశం ఉందనేసి అయితే తెలుపుతా ఉన్నారు. అలాగే శ్రీలంకలో మారన్ రీజన్ దగ్గర ఏర్పడేటువంటి మరొక అల్పపీడనం కూడా దీనికి ఈ రెండు మిక్స్ అయిన తర్వాత అయితే మాత్రం తీవ్ర స్థాయిగా అయితే ఉండబోతుంది. ఇది కూడా పశ్చిమ వాయువు దిశగా కూడా ఈ యొక్క అల్పపీడనం అయితే కొనసాగుతుందనేసి ఇప్పటి వరకు అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక అండమాన్ లో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే మాత్రం దీనికి వాయుగుండంగా మారేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉందనేసి అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించి రేపు రాత్రి అంటే 48 గంటల తర్వాత దీని యొక్క తీవ్రత అయితే మాత్రం
తెలుగు రాష్ట్రాల మీద పడనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా కూడా ఒక తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంటే గతంలో జరిగినటువంటి తుఫాన్లో తీవ్ర స్థాయిలో అయితే నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక 29 నుంచి 2వ తేదీ వరకు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో అయితే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటికే నిండినటువంటి జలాశయాలు గాని, చెరువులు, వాగులు, వంకలు, అలాగే వాటికి తెగిపోయేటువంటి డ్యాములు గాని, అటువంటి చెరువులు ఏమున్నాయో వాటినన్నింటినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి దగ్గర కూడా పోలీసు బందోబస్తు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా దానికోసం రెడీగా కూడా ఉన్నట్లుగా కూడా జిల్లా యంత్రాంగం అయితే చెప్తా ఉంది. ఈ యొక్క 29 నుంచి 2వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క రాయలసీమ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే మాత్రం వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉంది. ఇక ఉత్తరాంధ్రాకి చూసుకుంటే మాత్రం సముద్ర తీరాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ యొక్క వర్ష తీవ్రత అయితే కనిపిస్తుంది. దీనివల్ల వాతావరణంలో చాలా మార్పులు కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. 48 గంటల తర్వాత ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి స్పష్టత కూడా రానున్నట్టుగా కూడా ఐఎండీ అయితే తెలిపినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ దీని మీద అప్రమత్తం అయ్యేసి జిల్లా యంత్రాంగాలకైతే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఒక మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు సముద్ర వేటకి వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ అధికారులకు చెప్పి వాళ్ళని వెంటనే కూడా వెనక్కి వచ్చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. తర్వాత వాళ్ళని చేపల వేటకి వెళ్ళడానికి కూడా అనుమతులు తీసుకున్న తర్వాతనే వాళ్ళు వెళ్లాలనేసి అయితే చెప్తున్నారు. ఇది 28 నుంచి 2వ తేదీ వరకు చేపల వేటలు అయితే పూర్తిగా కూడా నిషిద్ధం అనేసి అయితే చెప్తున్నారు. సముద్ర వేటకి వెళ్లాల్సినటువంటి వారికి అలాగే ఒక మత్స్యకారులకి కూడా వారికి పరోక్షంగా కూడా వేరొక జీవనోపాధ్యాయం కూడా కల్పిస్తాము ఈ 3 రోజులకి అనేసి అయితే మాత్రం ప్రభుత్వం కూడా వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటి వరకు సముద్రం వేటకి వెళ్ళినటువంటి వారినంతా కూడా వెనక్కి తెరపించేటువంటి ప్రయత్నాలు అధికారులు అయితే చేపిస్తా ఉన్నారు. ఈ యొక్క మలక్కా జలసంధిలో ఏర్పడే ఒక వాయుగుండం, అండమాన్ సముద్రంలో ఉండేటువంటి ఈ యొక్క వాయుగుండం కూడా ఈ రెండు సంబంధించినటువంటి వాయుగుండాలు తీవ్ర స్థాయిగా ఆంధ్రప్రదేశ్ మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనేసి అయితే మాత్రం అంచనా కూడా వేస్తున్నారు. దీని ద్వారానే వారినంతా కూడా వెనక్కి రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక రేపు రాత్రి నుంచి కూడా మోస్తరు నుంచి భారీ స్థాయిలో కూడా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో అయితే దీనిపైన అధికారులు అయితే ముమ్మరం చేసి వాటికి కూడా కొన్ని ఆంక్షలు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని టూరిజం స్పాట్స్ అయితే ఏ ఉన్నాయో కూడా తాత్కాలికంగా కూడా తమిళనాడులో అయితే మూసేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. గతం ఇంతకు ముందు ఏర్పడినటువంటి వాయుగుండంతో పాటుగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పాండిచేరికి సంబంధించి దీని ద్వారా తీవ్ర స్థాయిలో నష్టపోయిందనేసి అయితే చెప్తున్నారు. అది పశ్చిమ వాయువు దిశగా కూడా కదులుతూ ఇది 48 గంటల ప్రయాణం తర్వాత ఇప్పటికి దాదాపుగా 2000 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం ఈ యొక్క వాయుగుండం అయితే కనుగొన్నారు. ఒక 2000 కిలోమీటర్ల నుంచి కూడా 48 గంటల్లో ఇది దాదాపుగా తీరం దాటేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఖచ్చితమైన స్పష్టత కూడా 48 గంటల తర్వాత దీనిపైన ఐఎండీ అయితే మాత్రం దీనిపైన ఖచ్చితంగా కనుగొంటుందనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఏ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయో ఒక అంచనా వేసుకున్న తర్వాతనే ఆ ఒక జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయి ఉండాలనేసి ముందుగానే వారికి సూచించినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఈ 2 వాయుగుండాలు అయితే మాత్రం ఈసారి తీవ్ర స్థాయిలో నష్టాలు అయితే కల్పించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేసి దానికోసం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకైతే మొత్తం ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానమైనటువంటి రాయలసీమలో అక్కడక్కడ ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇక 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు భారీ స్థాయిలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా కొన్ని పాఠశాలలకు కూడా రాయలసీమలో ఉన్నటువంటి వాటికి సెలవులు కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక తిరుమలకి చూసుకుంటే మాత్రం ఎక్కువగా భక్తులు అయితే మాత్రం వస్తూ ఉంటారు. వాటికి కూడా ముందస్తుగా టీటీడీ కూడా కొన్ని ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకోవాలనేసి అయితే చెప్తున్నారు. ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలు వాటికి సంబంధించినటువంటి పెట్రోలింగ్ కూడా ముందుగానే అంతా భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే మాత్రం ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అన్నమయ్య జిల్లా, నెల్లూరు జిల్లా అయితే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో
కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వాటి సహకారంతో కూడా ఇప్పటికే ముందస్తుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా చేసుకొని ఇంతకు ముందుగా నష్టపోయినటువంటి విధంగా కాకుండా ఈ 2 తుఫాన్లకి సంబంధించినటువంటి వాటిలో రైతాంగంతో పాటుగా రాష్ట్ర జిల్లా ప్రజలు కూడా నష్టపోకుండా ఉండేందుకు కొన్ని పునరావాసాలు కూడా ఏర్పాటు చేసుకొని వాటిని కూడా ముందుగానే వాళ్ళు పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలిపారు. రానున్నటువంటి 29 నుంచి 2వ తేదీ వరకు పడేటువంటి వర్షాలను కూడా ఎందుకు పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన పనిచేస్తుందనేసి అయితే మాత్రం ఇప్పటికే కలెక్టర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.